కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ టికెట్పై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బుట్టా రేణుక స్థానంలో రాజీవ్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించగా ఇటీవల మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణిరెడ్డి కూడా ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పారిశ్రామికవేత్త కేఆర్ మురహర్రెడ్డి కూడా ఎమ్మిగనూరు నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా మురహర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో తమకు ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తామని చెప్పారు. ఒకవేళ ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే ఆ స్థానాన్ని గెలిచి జగన్కు బహుమతిగా అందిస్తానని వ్యాఖ్యానించారు. గత కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి సర్వేల రూపంలో సర్వేలు చేసిన తర్వాత ఆన్లైన్లో ఎక్కియాలన్నా ఆన్లైన్లోన సర్వే చేసినప్పుడు ఎక్కువ తక్కువ రావడం, గ్రామాలలో ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలోన రంకు వచ్చేసింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈరోజు తాగే నీళ్లు 7-8 గ్రామాలకు ఈరోజు తాగే నీళ్ళకి అంత సమస్య ఉద్భవం అయింది. ప్రాజెక్టు శంకుస్థాపన చేసామన్నారు, వేదవతికి శంకుస్థాపనం చేసినామంటారు. ఆర్డీఎస్ సమాంతర కాలువకి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి చెప్తూ ఉన్నారు. మీరే అధికారంలో 14 నుంచి 19 ఉన్నప్పుడు గుర్రాఘవేంద్ర కెనాల్కి ఫండ్స్ తెచ్చినాం అయిపోయిందని చెప్పినారు. మళ్ళీ అది అక్కడికే నిలబడింది. ఈరోజు తాగేకి కానీ ఎమ్మెనూరు చెరువు కానీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతిదీ మీరు రాజకీయంకి వాడుకుంటున్నారు కానీ ప్రజలకి మీరు చేసిందే మీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి అని నేను ప్రశ్నిస్తున్నాను. పోనీ ఏ ప్రాజెక్టుకైనా మీరు ఈరోజు డబ్బులు తెచ్చినారా? మీరు ఎంత గ్రాంట్ తెచ్చినారు? ఏ వర్క్ జరుగుతూ ఉంది? మీరు క్లుప్తంగా చెప్పండి. మేము ఫలానా ప్రాజెక్టుకి మేము ఇంత ఫండ్స్ తెచ్చినాం, ఈరోజు ఈ ప్రాజెక్టుకి అయితే ఇట్లా కడుతున్నాము. రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అన్నీ నిలబెట్టేసినారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే చెప్పినాడు ఈరోజు రాయలసీమలోనే మేము నిలబెట్టించినామని చెప్పి. అయినా మీరు ఈ రోజుకి కానీ రాయలసీమకి ఎటువంటి న్యాయం మీరు చేయడం లేదు. అధికార పార్టీ మీరు అధికార పార్టీ ఎంతసేపు రోజు గొడ్డల పార్టీ అని, తల్లిని చెల్లిని అని మీరు సాకులు చెప్పుకోవడానికే చూస్తున్నారు కానీ మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది చెప్పడం మర్చిపోతున్నారు. 4 గంటలు జగనన్నని టార్గెట్ చేసి జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మెనూరు ప్రజలకి నువ్వేం చేస్తున్నావు, నీ స్టాండ్ ఏమి అది చెప్పు.